హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ టిప్స్‌తో మన మనీతో పాటు శ్రమ కూడా సేవ్ అవుతుందండి. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన బాత్రూమ్‌లో నుండి ఫ్రెష్ ట్యాంక్ మీద ఒక్కొక్కసారి సోపులు గాని, షాంపూ డబ్బాలు లాంటివి గట్ట పెట్టేటప్పుడు ఆ మచ్చలు అనేవి పడిపోతూ ఉంటాయి. అలాగే రెగ్యులర్‌గా మనం ఎక్కువ వాడుక అనేది ఉంటుంది కదా! స్నానాలు అవి చేసేటప్పుడు కూడా వాటర్ గాని లేదంటే సోప్ మార్కులు అనేవి పడిపోయి ఫ్రెష్ ట్యాంక్ చుట్టూ కూడాను ఈ విధంగా మనకి జంగులో పట్టేసి చాలా మురికి అనేది పట్టేస్తుంది కదా! ఇది కొంచెం క్లీన్ చేయడం కష్టమే. అలా మనం ఎక్కువ కష్టపడకుండా సింపుల్‌గా ఈ మరకలు అనేవి పోవాలంటే కొంచెం అంటే కొంచెం సాల్ట్ అనేది ఈ విధంగా దీని మీద జల్లేసుకొని ఆ తర్వాత ఒక బ్రష్ తోటి ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి. సాల్ట్ వల్ల మనకి ఈ మరకలు అనేవి చాలా వాటర్ మరకలు గాని, సోప్ మరకలు గాని చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. మనం ఇలా 15 రోజులకు ఒక్కసారి గానియండి, ఒకవేళ సోపులు గాని, షాంపూలు గాని పెట్టుకోవడానికి ప్లేస్ లేనప్పుడు వీట్ల మీద పెడుతూ ఉంటాం కాబట్టి ఇది శుభ్రంగా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసి ఇలా బ్రష్ రుద్దేశామంటే ఒకసారి చూడండి ఫ్రెష్ ట్యాంక్ అనేది ఎంత నీట్‌గా క్లీన్ చేసేసానో. సాల్ట్ వల్ల మనకి ఇలాంటి మరకలు అనేవి క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫంగల్స్ అనేవి కూడా ఫామ్ అవ్వవు. ఖచ్చితంగా ఇంట్లోన 15 రోజులకు ఒక్కసారి ఇలా అన్నిటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఆడవారైనా మగవారికైనా చాలా బాగా యూజ్ అయిన టిప్ అండి ఇది. మనం వేసుకునే జీన్స్ అనేవి ఒక్కొక్కసారి కూడా లూజ్ అయిపోతూ ఉంటాయి కదా! అలాగే కొంతమందికి టైట్ అయిపోయిన జీన్స్ ని కూడాను ఎటువంటి చేతి కుట్టు గాని, మిషన్ కుట్టు గాని వేయకుండా మనకి ఫ్యాంట్ అనేది లూజ్‌గా ఉండేటప్పుడు టైట్‌గా ఉండే ఫ్యాంట్‌ను లూజ్‌గా మనం వేసుకోవడానికి అనువుగా ఈజీగా ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మన ఇంట్లోని ఎప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటాం కదా! సో, నాకు కూడా జీన్ ఫ్యాంట్ అనేది కొంచెం లూజ్ అయిపోయిందండి ఫ్యాంట్ అనేది. సో, దానివల్ల మనం ఎటువంటి కుట్లు వేయలేం. అలానే ఫ్యాంట్లు బయట పడేయలేం కాబట్టి ఇటువంటి ప్లాస్టిక్ రబ్బర్స్ గాని, లేదంటే మనం తలకు పెట్టుకున్న రబ్బర్స్ అనేవి ఉంటాయి కదా! ఫ్యాంట్ మీకు లూజ్‌గా కావాలనుకున్నట్లయితే కొంచెం ఇలా రబ్బర్‌ని కొంచెం పెద్దదైతే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బటన్ పెట్టే హోల్స్‌లోంచి బటన్ పెట్టుకోవాలి. ఒకవేళ ఫ్యాంట్ అనేది మనకు లూజ్‌గా ఉంది, టైట్‌గా కావాలనుకున్నట్లయితే ఇటువంటి చిన్న సైజ్ రబ్బర్ అనేది తీసుకోండి. ఒకవేళ రబ్బర్ పెద్దదా ఉన్నా కూడాను మీరు కొంచెం ఎక్కువ ముడుల్లాగా చుట్లనేవి చుట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఎటువంటి స్టిచ్చింగ్ గాని, చేతికుట్టు గాని లేకుండా ఈజీగా మనకి టైట్‌గా అయిపోయిన ఫ్యాంట్‌ను చక్కగా నార్మల్‌గా చేసుకోవచ్చండి. లేదు అనుకున్నట్లయితే మనకసలు ఈ ఫ్యాంట్ ఇంక ఎక్కదు, జిప్పు కూడా ఉండటం లేదు అనుకునే ఫ్యాంట్‌ను కూడా చిన్న చిట్కాతోటి ఈజీగా మన బట్టల్ని మళ్ళీ యేసుకొని హ్యాపీగా వాడుకోవచ్చనమాట. ఖచ్చితంగా ఎప్పుడైనా ఈ ట్రిక్ యూజ్ అవుతుందంటే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మూడో టిప్పునైతే తెలుసుకుందాము. సమ్మర్ రాగానే చాలా మందికి ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువగా తలనొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే మనలో కొంతమందికి ఎప్పుడు సడెన్‌గా వచ్చేస్తుందో తెలీదు గానీ మైగ్రేన్ తలనొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా! అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. నాకు కూడా 2, 3 రోజులు బట్టి విపరీతమైన తలనొప్పి వస్తే సింపుల్‌గా స్టవ్ వెలిగించేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని ఇందులోన 1 టీ స్పూన్ వరకు కూడా పసుపుని వేసుకొని ఇలా లో ఫ్లేమ్‌లోనే వచ్చే ఆవిరిని అంటే ఆ పొగ మొత్తం కూడా మనం పీల్చినట్టయితే ఎంత మైగ్రేన్ తలనొప్పి ముందుగా ఉన్నా కూడాను చాలా ఈజీగా తగ్గిపోతుందండి. అలాగే దగ్గు, జలుబు, కఫం లాంటివి ఉన్నా కూడా చాలా ఈజీగా క్లియర్ అయిపోతాయి. తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే సింపుల్‌గా ఈ ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్పునైతే తెలుసుకుందాం. మనలో చాలా మంది కూడాను బాత్రూమ్‌ని ఎంత క్లీన్ చేసినా కూడా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుందని ఫ్రెషనర్ లాంటివి గట్టా వాడుతూ ఉంటాం కదండీ! ఇవేవి కూడా లేకుండా ఇంట్లోనే ఈజీగా ఫ్రెషనర్‌ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మనకి ఇంట్లోనే ఇటువంటి పాన్ డబ్బాలు లాంటివి గట్టా ప్లాస్టిక్‌వి ఏవైనా ఉంటే తీసేసుకోండి. తర్వాత ఫోర్క్, స్పూన్ అనేది ఉంటుంది కదా! దాన్ని స్టవ్ పై వేడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైన చిన్న హోల్స్ అనేవి పెట్టేసుకొని ఇందులోన మనము ఒక పిడికెడు వరకు కూడా రాళ్ళ ఉప్పునైతే వేసుకోండి. నార్మల్‌గా బయట దొరికే మనకి ఫ్రెషనర్‌లు గాని, ఒడిన్నాలు అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందంటే అందరికీ కూడా ఇవి సెట్ అవ్వవు. ఎందువల్లంటే కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఎవ్వరికైనా సెట్ అయ్యేటట్టు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే రూమ్ ఫ్రెషనర్ తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోనే మీకు నచ్చిన ఏదైనా మంచి స్మెల్ వచ్చే పౌడర్‌ని గాని, లేదు అనుకున్నట్లయితే కంఫర్ట్ అనే లిక్విడ్ అనేది ఉంటుంది కదా! సాఫ్ట్ టచ్ లాంటివి గట్టాను. సో, వీటన్నిటిని కూడాను ఏదైనా మీకు నచ్చింది కొంచెం లిక్విడ్ వేసుకోండి. సో, కంఫర్ట్ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందని నేను ₹4 అనేది పెట్టి కొని తెచ్చుకున్నానన్నమాట. ఇందులో ఒక 4, 5 లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్కను కూడా పెట్టేసుకోండి. దీన్ని మనము బాత్రూమ్‌లో గాని, లేదంటే బెడ్‌రూమ్‌లో గాని, బీరువాలో గాని పెట్టడం వల్ల ఈగలు, దోమలు, పురుగులు అనేవి రావు. అలాగే 24 అవర్స్ కూడా మనం బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసామంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఫ్రెషనర్ తయారు చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్పునైతే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవారు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే
నోస్ మీద గానీ లేదంటే పెదవుల కింద గాని బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! కొంతమంది బ్యూటీ పార్లర్‌కి వెళ్లి కూడాను వీటిని క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఇది కొంచెం పెయిన్‌ఫుల్ అండి. అలాగే కొంతమంది ఖర్చు కూడా చేస్తూ ఉంటారు. దీనికి ఖర్చు లేకుండా మన ఫేస్ మీద ఉండే బ్లాక్, వైట్ హెడ్స్‌ని ఈజీగా ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. సో, దీనికోసం కొంచెం అంటే కొంచెం కాఫీ పౌడర్, అలాగే కొంచెం ఏదైనా కోకోనట్ ఆయిల్‌ని, అలాగే కొంచెం షుగర్‌ని యాడ్ చేసుకొని వారానికి ఒక్కసారి దీన్ని మిక్స్ చేసేసుకొని ఎక్కడెక్కడైతే ఈ బ్లాక్ హెడ్స్ గాని, వైట్ హెడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆడవారికి పెదవుల కింద, అలాగే నోస్ పైన చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. అంటే చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి ఇవి. ఎంత క్లీన్ చేసినా పోవు. ఇలా వారానికి ఒకసారి మీకు టైం ఉండేటప్పుడు దీన్ని ఇలా తయారు చేసుకునే మిశ్రమాన్ని ఇలా ముక్కు దగ్గర ఎక్కడెక్కడైతే ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నాయో అప్లై చేసి స్క్రబ్ చేయడం వల్ల మనకేంటంటే ఈ స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుందండి షుగర్ అనేది. అలాగే కాఫీ పౌడర్ వల్ల ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోయి నోస్ కూడా చాలా స్మూత్‌గా తయారవుతుంది. ఎవరైతే ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారో ఖచ్చితంగా ఇలా హోమ్ రెమెడీని ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ విధంగా మనము చక్కగా వారానికి ఒక్కసారి దీన్ని పెట్టి స్క్రబ్ చేసేసిన తర్వాత కొంచెం ఈ విధంగా ఒక తడి క్లాత్, పొడి క్లాత్‌తో గట్రని తుడిచేసి చూడండి. మీకు కొద్దిగా బ్లాక్ హెడ్స్ గాని, వైట్ హెడ్స్ గాని నోస్ మీద ఉన్న క్లియర్ అయిపోతాయన్నమాట. నాకు నోస్ మీద ఎటువంటి బ్లాక్ హెడ్స్ గాని ఇవేమీ ఉండవు, కానీ పెదవుల కింద లైట్‌గా చిన్నది జస్ట్ అనేది ఉందన్నమాట. సో, నేను ఇలానే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇటువంటి ప్రాబ్లమ్ అయితే ఈ మధ్య కాలంలో ఏమీ లేదు. ఖచ్చితంగా ట్రై చేయండి హోమ్ రెమెడీ. ఇంకా ఆరో టిప్‌నైతే తెలుసుకుందామండి. ప్రతి ఒక్క ఆడవారు కూడా ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే, మన గిన్నెలు తోమే ఇనుము పీచు అనేది శుభ్రంగానే ఉంటుందనుకుంటూ ఉంటాం గానీ, మనం తోమేసిన తర్వాత అందులోని చాలా మురికి, బాక్టీరియా అనేది పేరుకుపోతూ ఉంటుందండి. అలాగే మనం కొత్త పీచులు కొనేటప్పుడు కూడాను ఇలా మనకి చుట్టూ కూడా పీచు అనేది రిమూవ్ అయిపోతూ ఉంటుంది కదా! అలాగే ఈ ఐరన్ పీచులనేవి మనం డైరెక్ట్‌గా తోమేయడం వల్ల తోమిన సామాన్లనేవి గీతలు పడిపోయి మన చేతులు కూడా చాలా రఫ్‌గా, హార్డ్‌గా అయిపోతూ ఉంటాయండి. ఇలా మనం పీచుల్లోను ఉండే మురుకంతా కూడా పోయి పీచులనేవి నార్మల్ స్టేజ్‌లోకొచ్చేసి మన చేతులనేవి కూడాను స్ట్రాంగ్ బారిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. సో, పీచులనేవి మన పని అయిపోయిన తర్వాత గాని, లేదంటే వారానికి ఒక్కసారైనా కూడాను ఇలా వాడే పీచులన్నిటిని కూడాను శుభ్రంగా కడిగేసిన తరువాత స్టవ్ అనేది వెలిగించేసుకొని ఒక స్పూన్‌కి మనం ఇలా క్లీన్ చేయవలసిన పీచులన్నిటిని కూడా స్టవ్ పై మనం ఈ విధంగా కొంచెం అటు ఇటు కాల్చామనుకోండి, ఇందులో ఉండే ఏదైనా మురుకు గాని, బాక్టీరియా గాని, ఫుడ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కదండీ! అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. కొత్త పీచులు అనుకోండి లైట్‌గా ఈ విధంగా మనం కాల్చుకున్నాం అనుకోండి, సో, పీచులనేవి అంటే చుట్టూ కూడా ఇలా వదులుగా అయిపోకుండాను, అలాగే మనం వాడుతుంటాం కాబట్టి ఇలా మనకి చేతులకు కూడా గుచ్చుకుపోకుండా, గీసుకుపోకుండా ఉంటాయండి. ఒక్కసారి నేను వాడే పీచులోని చూడండి ఎంత మురుకు ఉందో. నేను ఆల్రెడీ వాష్ చేశాను, బానే ఉంది, కానీ ఈ విధంగా మనకి ఎక్స్‌ట్రా పీచు అనేది కూడా పోయి చేతులు అనేవి కూడాను చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. ముఖ్యంగా పీచులు అనేవి కూడాను మనం ఎప్పటికప్పుడు వేడి నీళ్ళలో వాష్ చేసుకొని నెల 15 రోజులకొకసారి, 2 నెలలకొకసారి కొత్త పీచులు వాడుకుంటే చాలా మంచిదనమాట. ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.